హాయ్ అండి, వెల్కమ్ టు సాహితీ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బొప్పాయి హల్వా అండి. చూసారు కదా, ముందుగా బొప్పాయిని అయితే ఇలా నీట్గా కడిగేసి తుడిచేసి పైన ఉన్న తొక్క అయితే తీసేసుకోండి. ఇది తింటే చాలా బాగుంటుందండి. హల్వా అయితే బాగుంటమే కాదు, అలాగే దీనివల్ల నిజంగా మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. బరువు తగ్గిస్తుందంట, అలాగే కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందంటండి. అలాగే బొప్పాయిలో విటమిన్ సి ఉంటుందంట. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందంటండి. అలాగే అరుగుదలకు కూడా బాగుంటుందంటండి. నిజంగా అప్పుడప్పుడు తింటూ ఉండండి. ఇలా తొక్కంతా తీసేసిన తర్వాత దీన్ని ఇలా తీసుకొని కట్ చేసుకోండి. అలాగే బీటా కెరోటిన్ విటమిన్ సి వల్ల అనారోగ్యాల వల్ల వచ్చే నొప్పులను తగ్గిస్తుందంటండి బొప్పాయి అనేది. అలా తింటూ ఉండండి. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని మీకు వీలైతే పచ్చి బొప్పాయి తీసుకోండి. నేను పచ్చిదే అని తీసుకున్నాను, కానీ తీరా కట్ చేసేసరికి అయితే కలర్ వచ్చేసింది. కలర్ వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, పచ్చిదైతే ఇంకా బాగుంటుంది అంటారు. మన హెల్త్కి కూడా మంచిదే, అది కూడా ఇదైనా మంచిదే. కానీ బాగా పండింది అయితే వద్దండి, ఎందుకంటే అదైతే అంత టేస్ట్ ఉండదు. హల్వా బాగానే ఉంటుంది, కానీ ఇవైతే ఇంకా బాగుంటుంది నన్ను అడిగితే. బాగా పండింది ఉంటే నార్మల్గా తినేయండి, అదైనా హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, ఇలా అయితే చేసుకోండి. దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే నేను కోరేసాను. మీరు కూడా ఇలా చేసేసుకోండి. చూడండి, ఇదైతే కలర్ వచ్చింది కదా, నేను అనుకున్నాను కొంచెం కలర్ యాడ్ చేద్దాం అనుకున్నాను, కానీ యాడ్ చేయకుండానే అదైతే కలర్ వచ్చేసింది. మొత్తం అలా చేసిన తర్వాత ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత మనం తురుముకున్న బొప్పాయిని అయితే ఇందులో వేసేసుకోండి. దీన్ని అయితే ఇందులో ఉన్న వాటర్ పోయే వరకు కూడా ఒకసారి బాగా మిక్స్ చేయండి. వాటర్ అంతా పోవాలండి. ఫస్ట్ వాటర్ పోయి ఆరిపోయే వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండండి. నేనైతే దీన్ని తిన్నాను, కానీ నిజంగా నాకైతే చాలా నచ్చిందండి. మళ్ళీ చేసుకోవాలన్నంత నచ్చింది. నేనైతే మళ్ళీ ట్రై చేసేస్తానండి, మళ్ళీ తినేస్తాం చేసుకుని. అప్పుడైతే ఇంక వీడియో పెట్టనులేండి, ఎందుకంటే ఇప్పుడు పెట్టేశాను కదా. దీన్ని అయితే అలా ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసేయండి. ఇదైతే పిల్లలైతే అంత ఇష్టంగా ఏం తినరులేండి, ఇంక మేమే తింటాము. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టమండి నిజంగా. స్వీట్ ఏంటి హాట్ ఏంటి ఏదైనా తినేస్తారు ఆయన అయితే. నేను చేసి పెట్టలే, కానీ ఆయనకి ఏదైనా ఇష్టమే, అది ఎలా ఉన్నా కూడా బాగాలేదని కూడా అనకుండా తింటారు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు షుగర్ అయితే తీసుకోండి. తీసుకుని అందులో యాడ్ చేసేయండి. వాటర్ అంతా పోయిన తర్వాత యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి. ఇదంతా కలపండి బాగా. ఎలా వస్తుందా అనేసి నేనైతే ఒక చిన్న కాయని తీసుకుని అయితే, ఒక చిన్న బొప్పాయిని తీసుకుని అయితే ట్రై చేశాను, కానీ చాలా బాగా వచ్చిందండి. నేనైతే మళ్ళీ చేసేస్తాను ఇంకోటి తీసుకొని. ఇంకోటి కూడా ఉంది నా దగ్గర, అంత బాగుంది నిజంగా. మనం స్వీట్ షాప్లో తీసుకుంటాం, కానీ ఇదైతే ఒక రేంజ్లో ఉంది. అవన్నీ అయితే సరిపోవు అనిపించింది నాకైతే అంత నచ్చింది. నాకేంటి మా హస్బెండ్కి ఏంటి చాలా నచ్చిందండి. చూసారు కదా, షుగర్ అంతా కరిగిపోయి అది కూడా మొత్తం వాటర్ లేకుండా ఇలా షుగర్ అంతా దీన్ని పట్టేవాళ్ళండి. బొప్పాయిని పట్టాలి. చూడండి, షుగర్ అంతా పట్టేసి స్వీట్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోతుందో. నిజంగా తడి లేకుండా చక్కగా అయ్యే వరకు కూడా ఫ్రై చేసేయండి. షుగర్ వేసిన తర్వాత కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. నిజంగా ఇది చేయడం పర్ఫెక్ట్గా కుదిరితే, ఏ టైంకి షుగర్ వేయాలి, ఎంత వేపాలి, ఎంత చేయాలని కుదిరితే, నిజంగా స్వీట్ షాపుల్లో స్వీట్స్ అన్నీ ఒక మూలకు కూడా పని చేయవండి. అంత టేస్ట్గా ఉందని నన్ను అడిగితే. చాలా నచ్చింది నాకైతే. సేమ్ ఇదే టైప్లో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చిన్న ముక్క ఒక హాఫ్ అయితే తీసుకుని ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందండి నిజంగా. ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇది ఒక కప్పులోకి తీసుకుని మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఆయన కూడా తీసుకొని తిన్నారు, చాలా బాగుందన్నారు. ఆయనకు కూడా చాలా